ఇవాళ మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, ఒక వర్గాన్ని కాదు అన్ని వర్గాలను ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దళితులకు చెప్పినారు, కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం తెస్తే ఆయన ఇచ్చేది 10 లక్షలు, మమ్మల్ని గెలిపించండి 12 లక్షలు ఇస్తామన్నారు. ఒక్కల కన్నా వచ్చిందా 12 లక్షలు? అంబేద్కర్ అభయహస్తం అన్నారు, వచ్చిందా? అభయహస్తం శూన్యహస్తమైంది. ఆడపిల్లలు చదువుకుంటే స్కూటీలు ఇస్తామన్నారు, వచ్చినాయా స్కూటీలు? స్కూటీలు లేవు గానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అట్లాగే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మా తమ్ముళ్ళకి. 2 లక్షల ఉద్యోగాలు ఏం చెప్పినారు ఆ రోజు? 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, 2 ఉద్యోగాలు ఊడగొట్టండి, కేసీఆర్ది కేటీఆర్ది, మేము మీకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తామన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? ఇప్పటికీ 10,000 కంటే తక్కువ ఉద్యోగాలు ఇచ్చి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు మేమిచ్చినామని చెప్పుకోనికే సిగ్గు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. ఎవడన్నా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? గట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు, ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్పా మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు. బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇవ్వకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు. పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా